హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ భయపడారని ఆర్కే రోజా అన్నారు. దమ్ముంటే ఫైబర్నెట్ స్కిల్ స్కామ్లో విచారణ జరిపించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ఎందుకు అమలు కాలేదు? చంద్రబాబు మొదటి సంతకం చిత్తు కాగితంతో సమానం. గ్రామంలోకి టీడీపీ నేతలు వెళ్లే ధైర్యం ఉందా? డైవర్షన్, డర్టీ కేసులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసే వాళ్ళు భవిష్యత్తులో జైల్లో ఉంటారు. పోలీసు అధికారులకు హైకోర్టు అనేకసార్లు అక్షింతలు వేసింది. రాష్ట్రాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని గతంలో మోడీనే చెప్పారు అని ఆర్కే రోజా గుర్తు చేశారు. అమరావతిలో 36,000 కోట్ల టెండర్లు 77,000 కోట్లకు ఎందుకు పెంచారు? అమరావతి టెండర్ల అంచనాలు పెంచి దోపిడీకి సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు ఆయన మనుషులు తప్పితే ఎవరూ అభివృద్ధి చెందకూడదా? అమరావతి రాజధాని టెండర్లపై ప్రధాని మోడీ విచారణ జరిపించాలి. రూపాయి కూడా అవినీతి లేకుండా వైఎస్ జగన్ లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా, తెలంగాణకు ముఖ్యమంత్రా? చంద్రబాబు పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు మళ్లీ తన నిజస్వరూపం చూపిస్తున్నారు. డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. రైతులు వెన్నుముక విరిచేశారు. ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ డర్టీ డైవర్షన్ పాలిటిక్స్కి నిదర్శనం. తప్పు చేసిన పిఎస్ఆర్ని అరెస్ట్ చేయడం దారుణం. తప్పు చేయని పిఎస్ఆర్ని అరెస్ట్ చేయడం దారుణం. కొందరు పోలీసులు తీవ్రమైన తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారెవరిని వదిలిపెట్టేదే లేదు. అట్లాంటి వారందరినీ జైలుకు పంపుతా. స్కిల్ కేసులో అక్రమాలు చేసి చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయన తప్పులను ఈడీ కూడా గుర్తించి కొందరిని అరెస్ట్ చేసింది. ఆ కేసును చంద్రబాబు ఎందుకు తొక్కిపెట్టారు? చంద్రబాబుకు దమ్ముంటే తన కేసులపై సిఐడి విచారణ జరిపించండి. చంద్రబాబు సంతకాలకు విలువ లేదు. 4వసారి సీఎం అయినా మొదటి సంతకానికే దిక్కులేదు. హామీలు అమలు చేయలేని పాలకులు జనాల్లోకి వెళ్లే జనం వెంటపడి కొడతారు. అందుకే డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద విష రాజకీయాలు చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అమరావతిలో గతంలో రూపాయలు 36,000 కోట్లతో టెండర్లు వేశారు. ఇప్పుడు అవే పనులకు రూపాయలు 76 కోట్లకు ఎలా పెంచారో ప్రధాని గుర్తించాలి. రాజధానిలో ఆయన మనుషులు, ఆయన కులం వారు తప్ప మరెవరూ ఉండకూడదా? అమరావతిలో ఎస్టీ, ఎస్సీ, బీసీలు ఉండకూడదా? దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా అయ్యారో జనానికి తెలుసు. కుప్పంలో చంద్రబాబు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? అమరావతిలో మాత్రమే ఇల్లు కట్టుకోవడం వెనుక కారణం ఏంటో జనానికి చెప్పాలి. వీకెండ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? చంద్రబాబుది విజన్ కాదు, విస్తరాకుల కట్ట. ఆయనపై ఉన్న కేసులను విచారిస్తే ఎవరు విజనరీయో, నేరస్తుడో తెలుస్తుంది. ప్రధాని మోడీ చంద్రబాబు అక్రమాలపై విచారణ జరపాలి. అమరావతిలో శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని చంద్రబాబు మీద విచారణకు ఆదేశించాలి. అడ్రస్ కూడా లేని ఉర్సా కంపెనీ 60 ఎకరాల భూమిని ఎలా ధారాదత్తం చేశారు? దావోస్ వెళ్లే ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. కానీ ఊరు పేరు లేని కంపెనీలకు భూములు ఇవ్వడం వెనుక కారణమేంటి? ఉర్సా భూములు కేటాయింపులను వెంటనే ఆపేయాలి. టీడీపీ గోశాలలో 191 ఆవులు చనిపోతే అసలేమీ చనిపోలేదని చంద్రబాబు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. గోవుల మృతిపై ఛాలెంజ్లు చేసిన వెనక్కు వెళ్లారు. తిరుమలలో తాగి మర్డర్లు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. శ్రీకాకుళంలో తాబేళ్లు చనిపోవడం అనర్థం. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? తిరుమల శ్రీకాకుళంలో ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదు? చంద్రబాబు చేస్తున్న తప్పులు బీజేపీకి కనపడడం లేదా? జగన్ అధికారంలోకి వచ్చాక 43,000 మద్యం బెల్ట్ షాపులు తొలగించాం. మద్యం షాపులను బాగా తగ్గించాం. మద్యం షాపులు పెంచితే లంచాలు వస్తాయా? తగ్గిస్తే వస్తాయా? మిథున్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అసలు మద్యం పాలసీకి మిథున్ రెడ్డికి ఏం సంబంధం? చంద్రబాబు 1,00,000 కోట్ల రాజధానిలో పెట్టి కమిషన్లు కొట్టేస్తున్నారు. చంద్రబాబు లిక్కర్ పాలసీ వల్లనే మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి. రాజకీయాల కోసం భగవంతుడిని వాడుకుంటే కష్టాలు తప్పవని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రహించాలి. పిఠాపురంలో మహిళలపై అత్యాచారం జరిగినా పవన్ పట్టించుకోవడం లేదు.
దళితులను వెలివేసినా పట్టింపు లేదు. చంద్రబాబుకు కష్టం నష్టం వచ్చినప్పుడు మాత్రమే పవన్ బయటకు వస్తారు అంటూ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.